నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. స్వాతంత్ర దినోత్సవం సాక్షిగా చంద్రబాబు మహిళలను మోసం చేశారని వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. మహిళలను బస్సులో ఎక్కించుకొని తిప్పుకొని ఆఖరికి అన్నం పెట్టకుండా పంపించాడని అన్నారు. మహిళలను చంద్రబాబు అవమానించారని, అందుకు వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలోనే చంద్రబాబు లాంటి డర్టీ పొలిటీషియన్ ఎవరూ లేరని ఫైర్ అయ్యారు. ఓటుకు నోటు పరిచయం చేసింది చంద్రబాబే అని, వైస్రాయ్ హోటల్లో ఎన్టీఆర్పై చెప్పులు విసిరించిన సంస్కృతి చంద్రబాబుదేనని తెలిపారు. చంద్రబాబుకు 2 ఎకరాలు ఉంటే తమ్ముడికి 1 ఎకరా పోతే ఇక 1 ఎకరా ఉండేదన్నారు. ఇప్పుడు లక్షల కోట్లు చంద్రబాబుకి ఎలా వచ్చాయని నగరంలో పిల్లికి కూడా భిక్షం పెట్టని ఎమ్మెల్యే భాను ఇసుక మట్టి తమిళనాడు కర్ణాటకకు తరలించి అక్రమ సంపదను సంపాదిస్తున్నారన్నారు. పోలీసులు రెవెన్యూ అధికారులు గాలి భానుకి సహకరిస్తున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చలేదన్నారు. మద్యం దుకాణాల పేరుతో బెల్ట్ షాపులు పెట్టి యువతను మత్తుకు బానిస చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఆ మత్తులో మహిళలపై దాడులు అఘాయిత్యాలు జరుగుతున్నాయని, కుప్పంలో గంజాయిని పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. హోంమంత్రి ఉన్న నియోజకవర్గంలో గంజాయి సాగు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. మహిళల చేతిలో చావు దెబ్బతింటారని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. కారు గ్యారేజీలో ఉండాలి, ఆడది వంటగదిలో ఉండాలన్న కోడెల ఏమయ్యాడో చూశాం. చంద్రబాబు కన్నా చివడివాడు జగన్ ఇచ్చిన హామీలన్నీ కూడా, చిన్నవాడైన జగన్ ఇచ్చిన హామీలన్నీ కూడా 98% నెరవేర్చారని చెప్పిన ఆర్కే రోజా అమరావతిలో అనవసరంగా డబ్బులు పెడుతూ దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. కాగా రోజా మాటలకు కూటమి నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు. జగన్ కంటే అవినీతిపరుడు, రాజకీయ ఆర్థిక ఉగ్రవాది ప్రపంచంలో లేడని, ముందు మీ జగనన్నను అసెంబ్లీకి రమ్మనంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఇంతకీ రోజా వ్యాఖ్యలను ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడం లేదని ప్రజలు చర్చించుకోకుండా డైవర్ట్ చేయడానికే ఈ తిట్ల పురాణం అంటున్న వారి మాటల్లో వాస్తవం ఎంత? ఎవరిది డర్టీ పాలిటిక్స్? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో అందుబాటులో ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి మధుకర్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా స్టూడియోలో అందుబాటులో ఉన్నారు జనసేన నేత బేతంచెర్ల శ్రీనివాస్ నాయుడు గారు మనతో ఇక్కడ స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా అనలిస్ట్ డేవిడ్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా వైసీపీ అధికార ప్రతినిధి మధుకర్ గారితో మాట్లాడదాం. మధుకర్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ఎస్ సార్, మధుకర్ గారు. నమస్తే సార్. మధుకర్ గారు, ఏదైతే నిన్న ఆర్కే రోజా ముఖ్యమంత్రి చంద్రబాబు మీద కమెంట్స్ చేయడం గల ప్రధానమైన కారణం ఏంటి? గతంలో మీ ప్రభుత్వం ఏవైతే ఇచ్చిన హామీలన్నీ ఒక్కదపాన చేయలేదు కదా, ఎందుకు టైం గ్యాప్ లేకుండా ఆరోపణలు చేస్తున్నారు? కేవలం జగన్మోహన్ రెడ్డి శాసనసభకు రాకుండా పులివెందుల ఎమ్మెల్యే తప్పించుకు తిరుగుతున్నాడు, ఇది జనాల్లోకి వెళ్తుంది కాబట్టే ఇలా ఆర్కే రోజాను ముందు పెట్టి మాట్లాడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్న వారి మాటలను మీరు ఎలా చూస్తారు? సార్, ముందుగా ప్రేక్షకులకి నా నమస్సుమాజు తెలుపుకుంటూ, నమస్తే సార్, ఈ యొక్క వీడియోని తిలకిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్సుమాజు తెలియపరుచుకుంటున్నాను. ఫస్ట్ మీరు చెప్పినటువంటి మాటను సార్, ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తాను అని ఎక్కడ చెప్పలా, రాను అనే చెప్పారు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ కి సంబంధించి కాన్స్టిట్యూషన్ లో ఏదైతే పొందుపరిచారో ఆ కాన్స్టిట్యూషన్ గా ఉన్నటువంటి ప్రతిపక్ష హోదాని ఈ ఆర్టికల్ ప్రకారంగా పొందుపరచాలని విత్ పేపర్ తో స్పీకర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు సమర్పించుకోవడం జరిగింది. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ అనేది మాకు అవసరం లేదు. డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఏంటంటే మేము వస్తాము, రేపు రాబోతున్నాము, ఎల్లుండి రాబోతున్నాము అని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడిస్తే తప్పు. ప్రప్రథమంగా మీరు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకి రాకుండా ఉండటం కోసం డైవర్షన్. ఇక్కడ కాంటెక్స్ట్ చూసుకోవాలి సార్. మనం రోజా మాజీ మంత్రివర్యులు రోజా మేడం గారు మాట్లాడినటువంటి సంభాషణ ఏంటి? ఆగస్టు 15 రోజున, సార్ నా వాయిస్ వినపడుతుందా సార్? కంటిన్యూ. ఆగస్టు 15 రోజున 15వ తారీఖున ముఖ్యమంత్రి గారు మహిళలు కొంతమందిని పెట్టుకొని, ఓటుకి మీరు డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి 2000 రూపాయలు, 1500, 3000 తీసుకుంటున్నారు కాబట్టి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు మీకు పనిచేయట్లేదు అనే కాంటెక్స్ట్ రూపంలో వచ్చినటువంటి పదాలతో ఆ కాంటెక్స్ట్ ను తీసుకొని రోజమ్మ గారు చెప్పినటువంటి మాట ఏంది?
మీరు 2.5 సంవత్సరం, దాదాపు 2 సంవత్సరాలు, 4 నెలలు, 5 నెలలు గడుస్తా ఉంది. ఈ రోజు ఓటుకు నోటు గురించి మీరు మాట్లాడుతా ఉన్నారు. ఎమ్మెల్యేల పనితీరు గురించి మీరు మాట్లాడతా లేదు. ఎమ్మెల్యేలు మీరు మీ అరాచకాలు, ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి అరాచకాలు దాని మీద మీరు స్పందించాలి. బాధ్యత మీ మీద, దాని మీద మీరు ఒకసారి స్పందించండి. అవి కాకుండా మీ యొక్క ఎమ్మెల్యేలకు సపోర్ట్ చేస్తూ ఇచ్చినటువంటి సూపర్ 6 అయితేనేమి, సూపర్ 7 అయితేనేమి, మీరు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 50 సంవత్సరాలకే నేను మీకు పెన్షన్ ఇస్తానని చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈ రోజు మీరు ఇంకో మాట వాడారు సార్, టైం ఉంది కదా అని. ఈ రోజు చేనేత నేస్తం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పెట్టిన దాన్ని నేతన్న సేవలు అని చెప్పి ఈ రోజు మా చీరాలకే వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆవిర్భించడం జరిగింది. దాన్ని ఆవిర్భించినటువంటి ముఖ్యమంత్రి గారు అది జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఇస్తే మన ముఖ్యమంత్రి గారు మొన్న 2.5 సంవత్సరం అవుతుంది, 3వ సంవత్సరం దానికి ఇవ్వడం జరిగింది. నేనేమంటున్నానంటే సార్, సూపర్ 6, సూపర్ 7 హామీల్ని ఏ విధమైనటువంటి ఇప్పుడు పెన్షన్ తప్పితే ఇంకేమన్నా ఇస్తున్నారా? పెన్షన్ కాకుండా సూపర్ మీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అన్నారు. దాని గురించి ఏమైంది? వీటన్నిటిని మహిళలకి ద్రోహం చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 50 సంవత్సరాలుగా మీరు ఇస్తారన్నమాట వాస్తవం కాదా? 3 సిలిండర్లు ఇస్తారన్నమాట వాస్తవం కాదా? 2వ సంవత్సరంలో మీరు ఇస్తానన్నది మీరేం చేశారు? ఒక కుటుంబానికి 1 ఇచ్చారు, ఇంకో కుటుంబానికి 2 ఇచ్చారు. ఇదే విధంగా నేను లైవ్ లో కూడా మాట్లాడటం కూడా చాలా సార్లు నేను జరిగింది. గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ మా దగ్గర ఉంది కాబట్టి మేము మాట్లాడుతా ఉన్నాము, మేము తెలియపరుస్తా ఉన్నాము. అండ్ అట్ ద సేమ్ టైం వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అనే కాబట్టి మేము ఎవరైతే ప్రజల వాయిస్ ని మేము చెప్తున్నాం, మేమేమి ఇది క్రియేట్ చేసింది కాదు. మీరు ఏదైతే సూపర్ 6, సూపర్ 7 బాండ్ పేపర్ తో మీ యొక్క మేనిఫెస్టోని ప్రతి ఒక్క గడపలో మీరు ఇచ్చారో, ప్రతి ఒక్క గడపలో మీ యొక్క బాండ్ మేనిఫెస్టో ఉందో దాన్ని ఎందుకు అమలుపరచలేదు అనేదో మేము మాట్లాడాం. ఈ రోజు దాదాపు 2.5 సంవత్సరాలు అయిపోతా ఉంది, 2 సంవత్సరాలు 4 నెలలు అవుతా ఉంది. ఇంకా ప్రశ్నించకుండా ఇంకా ఇస్తారులే అనేది ఎలా? ఒకసారి మీరు పునరాలోచన చేసుకోవాలి. ఈరోజు ఓటుకి డబ్బులు ఇస్తుంది ఎవరు? ఓటుకి డబ్బులు ఇస్తుంది ఎవరు? ఎవరు ప్రోద్బలం చేస్తున్నారు? దీని గురించి మాట్లాడుకోవాలి మనం, దీని గురించి చర్చించుకోవాలి మనం. దానికి కాకుండా ఆగస్టు 15 రోజు స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు దాటుతా ఉంటే ఆ 80 సంవత్సరాల గురించి మనం మాట్లాడుకోకుండా మహిళలకు ఇవ్వాల్సినటువంటి నెలకు 1,500, 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి 50 సంవత్సరాల లోపలికి 1,500 రూపాయలు ఇస్తా అన్నారు. ఆ ఊసే లేదు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ చెప్పి ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తామని చెప్పన్నారు. గౌరవ మంత్రి గారు నారా లోకేష్ గారు యువగలమనే పేరిటి మీద నేను 15,000 ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు 13,000 ఇస్తున్నారు, 2,000 రూపాయలు నొక్కేస్తున్నారు, అదేమన్నంటే మెయింటెనెన్స్ కింద తీసేసుకుంటున్నారు. మరి ఈ రోజు మనం చేస్తుంది ఏంది? మీరు చెప్పినటువంటి మాట, ఇక్కడ ఏదైతే ఇప్పుడు మీరు చెప్తున్నారో, గతంలో మీరు ఎన్నో హామీలు ఇచ్చారు, మీరు నెరవేర్చలేదు. ఇప్పుడు సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు, మద్యపాన నిషేధం అన్నారు, దానికి ఒక టైము పాడు ఏమి లేదు. మొత్తం 5 ఏళ్ల పారుతా మద్యపాన నిషేధం అయిన తర్వాత నేను ఎన్నికలకు వస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎలా ఎన్నికలకు వెళ్ళారు 2024లో? ప్రతిదానికి ఒక టైం ల్యాప్స్ అనేది ఉంటుంది, వాళ్ళకి ఒక టైం ఇవ్వాలి కదా. ఇది నేననే మాట కాదు, ఇందాక నుంచి మీరు అంటున్నారు, మీరు చెప్పారు ఏంటంటే నేను చెప్పింది ఇలా అన్నారు అని చెప్పాను, నేనేమి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఎందుకంటే యాజ్ ఏ మోడరేటర్గా నేనే స్టేట్మెంట్ ఇవ్వాల్సింది లేదు. అలా మాట్లాడే వాళ్ళకి మీరు ఏమంటున్నారని చెప్తున్నాను. నెంబర్ 1. నెంబర్ 2 ఒకటి మధుకర్ గారు మీరే మాట్లాడి ఇస్తాను. నేనేమంటే రోజా గారు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ తమ్ముడికి ఇంత ఉంటే ఇంత ఆస్తి ఎలా వచ్చిందని అడిగిన రోజా గారికి గతంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారి ఆస్తులేంటి, రాజారెడ్డి గారు ఇచ్చిన ఆస్తులేంటి, ఆయన సంపాదించిన ఆస్తులేంటి, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఆస్తులేంటి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పి వాళ్ళు కూడా అడుగుతున్నారు. దానికి ఏం చెప్తారు మీరు? మీ ద్వారా ప్రజలకు నేను తెలియపరుచుకుంటున్నా. చెప్పండి సార్. మీరు అన్నాలని నేను అనలా. ఓకే. మీరు కాంటెక్స్ట్ రోజమ్మ గారు కాంటెక్స్ట్ లో వచ్చినటువంటి భాషని మీ మీడియా పూర్వకంగా తెలియపరుస్తున్నా. నెంబర్ 2, మీరన్న మాట 2009 సెప్టెంబర్ 2వ తారీఖున రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ ఏదైతే నిందలు మోపిందో, ఈ వాజ్ అండ్ ఈజ్ హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ ఇన్ ఇండియా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సరే, మనం డైవర్ట్ అవ్వద్దు, ఎవరు ఎంత సంపాదించుకున్నారు వీటి కాదు. మీరు ఒక మాట అన్నారు, నేనేమంటున్నానంటే నేను సంపద సృష్టిస్తా అని చెప్పి జనంలోకి వెళ్ళి
ఓట్లు విశ్వసించుకొని దాన్ని జనాలు నమ్మి ఓట్లు వేశారు. సరే సీఏ మేము ఇవ్వాల, డిఏలు మేము ఇవ్వాల. నేను వచ్చిన వెంటనే హెచ్ఆర్ఏలు 4 డిఏలు ఇస్తానన్నారు. 2 సంవత్సరాలు 4 నెలలు అయిపోయింది, దానికి ఊసేలేదు, పక్కన పడేద్దాం. ప్రతి మహిళమ్మ తల్లికి నెలకి 1500 అన్నారు, దాన్ని ఊసేలేదు, అది పక్కన పడేద్దాం. ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే కంపల్సరీ టైం బాండ్ ఇవ్వాలి. మేమేమి 1 ఇయర్ అడగల. నేను తమరితో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత, దాని తర్వాత నా సంభాషణ కూడా ఇదే ఛానల్లో వీ హావ్ టు గివ్ సమ్ టైం, టైం ఇవ్వాలి, మేము క్రిటిసైజ్ చేయమన్నా. నేనన్నా యాజ్ అ పర్సన్ నేనన్నా. ఇప్పుడు ఏంటంటే 2 సంవత్సరాలు 4 నెలలు అయింది, ప్రభుత్వం దగ్గర నుంచి వస్తుంది ఎంత, ఈతో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు వాళ్ళ ఆస్తులు ఎంత, వీళ్ళ ఆస్తులు ఎంత వద్దు, డైవర్షన్ పాలిటిక్స్ వద్దు. అంటే ఇది మనం మాట్లాడలేదు. ఆర్కే రోజా గారు అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి అంటున్నా నేను. ఇవి మనం మాట్లాడుతున్నాం. ఆర్కే రోజా గారు అన్న మాట కాంటెక్స్ట్ వాళ్ళకి వచ్చినటువంటి మాట, దాన్ని జనరలైజ్ చేయొద్దు అంటున్నా. ఎందుకు వచ్చింది? ఆగస్టు 15 రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మహిళలను కూర్చోబెట్టి మీరు ఓటుకు డబ్బులు తీసుకుంటున్నారా లేదా, మీరు 2000 తీసుకుంటున్నారా లేదా, అందుకని ఎమ్మెల్యేలు 2000 తీసుకుంటే 2 లక్షల కోట్లు సంపాదించుకుంటారు. ఈ సంభాషణ గౌరవ ముఖ్యమంత్రి గారు వెతికినటువంటి భాష అది. మనం అనలా, గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు కాబట్టి దానికి రెస్పాండ్ అయ్యి మాజీ మంత్రి వారిని వచ్చి ఇచ్చినటువంటి భాష అది. ఇప్పుడు మనం పథకాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పథకాలు ఎంత వస్తున్నాయో యాజ్ అ ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం. నేను వైసీపీ, బ్రదర్ టీడీపీ వద్దు, ఇంకొకరు జనసేపీ వద్దు, మన ఫ్రెండ్లీ పాలిటిక్స్ చేద్దాం. ఈ యొక్క 1 అవర్ ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం. ఇవి అవినీతి పరులు పద్దాకి ఇదొద్దు, అవినీతి పరులు పద్దాకు బురద ఒకళ్ళ మీద బురదలు చల్లేసి ఏదో మనకు అవకాశం వచ్చింది కదా అని మనకొద్దు. ఈ రోజు ఒక ఆర్టీఐ పెడితే వైట్ పేపర్ లో ప్రతిదీ మనకిస్తున్నారు. ఈ రోజు నేతన్న నేస్తంలో ఆగస్టు 7వ తారీఖున పబ్లిసైజ్ చేస్తే ఈ రోజు కూడా బాపట్ల జిల్లాలో ఒక స్పష్టత లేదు. మీరు రండి, మీ మీడియా వాళ్ళు పంపించండి. నేను బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్ ఎదురు ఏడీ ఆఫీస్ ఉంది. నేను మీకు విత్ ఎగ్జాంపుల్స్ చూపిస్తా. నా దగ్గర విత్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. భాష గురించి మనం మాట్లాడుకునే పని అయితే నా దగ్గర చిట్టా ఉంది. ఈ చిట్టా గురించి ముందు మనం మాట్లాడుకోవాలా. ఈ చిట్టా గురించి మాట్లాడుకుంటే మనకు మొత్తం తెలుస్తుంది. రైట్. నేనేమన్నానంటే నేను కంక్లూడ్ చేస్తా. ఒకటే మాట, ఒక కాంటెక్స్ట్ లో వచ్చినటువంటి సంభాషణని జనరలైజ్ చేయకుండా స్పెసిఫిక్ గా మాట్లాడేటటువంటి ఏ టాపిక్ అయినా సరే ఐఎమ్ రెడీ. రైట్. నేను మళ్ళీ మాట్లాడతాం. మీతో అందుబాటులో ఉండండి. మనతోటి బండారు వంశీకృష్ణ గారు టీడీపీ అధికార ప్రతినిధి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వంశీ గారు నమస్తే సార్. స్మాల్ కరెక్షన్ సార్. చెప్పండి. నేను చీరాల నియోజకవర్గ చీరాల పట్టణ అధ్యక్షుడిని. ఓకే. అధికార ప్రతినిధి కాదు సార్. స్మాల్ కరెక్షన్. అధికార ప్రతినిధి అనలేదు సార్, నేత అన్నాను. వైసీపీ. థ్యాంక్ యూ సార్. వైసీపీ నేత. రైట్. థ్యాంక్ యూ. వంశీ గారితో మాట్లాడే ముందు ఒకసారి మనతోటి డేవిడ్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, ఆయనతో మాట్లాడదాం. డేవిడ్ గారు నమస్తే అండి. డేవిడ్ గారు నా వాయిస్ వినపడుతుందా మీకు? మ్యూట్లో ఉన్నారు చూడండి, అన్మ్యూట్ చేయండి. అక్కడ మ్యూట్ అనే ఆప్షన్ ఉంటుంది, అన్మ్యూట్ చేయండి. ఎస్, క్లియర్గా ఉంది. నిన్న ఆర్కే రోజా గారు మాట్లాడిన మాటల్ని ఎలా చూస్తారు? నమస్కారం. రోజా గారు మాట్లాడుతుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిటిక్స్ అనే ముఖ్యమంత్రి గారిని ఏకవచనం నుంచో మాట్లాడారు చంద్రబాబు నాయుడు. మీ దగ్గర వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది సార్. బహుశా సిగ్నల్ సరిగ్గా లేదనుకుంటా మీ దగ్గర. వాయిస్ రీసౌండ్ వస్తున్నట్టుంది మీ దగ్గర. ఇప్పుడు సార్ ఇప్పుడు క్లియర్గా ఉంది. ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు క్లియర్గా ఉంది. ఇప్పుడు నిన్న ఏదైతే మాజీ మంత్రివర్యులు ఉన్నారో వారు ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని దత్తి పాలిటిక్స్ అనే ఒక పదం వాడారండి. ఒక ముఖ్యమంత్రి గారిని పెట్టుకొని ఏకవచనంతో కూడా మాట్లాడినట్టున్నారు. అదేవిధంగా ఆడవారిని ఏదో అగౌరపరిచాడు,
అనే విధానం కూడా ఏదో పోస్ట్ చేసినట్టున్నారు. ఇందాకే ఇంటర్వ్యూ చూశానండి. సార్ నిజంగా చెప్పాలంటే గత ప్రభుత్వం 2019లో మేనిఫెస్టో ఒకటి ఇచ్చింది సార్. వైఎస్ఆర్ ప్రభుత్వం పూర్తి మద్యపానం నిషేధం అన్నారండి. అది చేశారా లేదనేది మాజీ మంత్రి గారు చెప్పాలి. గురువు దేవో భవ అంటారండి. గురువులు దేవుడితో పూజిస్తారండి. వాళ్ళ చేత మద్యం అమ్మించిన ఘనత మనకు ఉందని పాపం మర్చిపోయినట్టున్నారు వీళ్ళు. ఏదైనా కానీ అసెంబ్లీలో పోయి మాట్లాడుకుంటుంటే ప్రతిపక్ష నాయకుల్ని అసెంబ్లీలో పోకుండా ఇవన్నీ డైవర్ట్ చేయడానికి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడు అసెంబ్లీలు ఉంటే ఆ అసెంబ్లీలు జరిగేటప్పుడు ఖచ్చితంగా ఇలాగ వచ్చి ఏదో ఒకటి కాంట్రవర్సీ చేసే కార్యక్రమం ఒకటి చేస్తున్నారు. ప్రజా సమస్యల మీద మాట్లాడాలంటే ఉన్న 11 మంది ఉన్నా పోయి అసెంబ్లీలో మాట్లాడుకుంటుంది సార్. ఏమీ లేకుండా ఏదో అన్యాయం జరిగిపోయినట్టు డబ్బుల గురించి లేకపోతే 2 ఎకరాలంటే సార్ మనం కామన్ గా మాట్లాడుకుందాం సార్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక రాజకీయ నాయకుల కాడికి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు అభిప్రాయం ఒకటి ఇస్తారంటే ఎన్నికల్లో అది చూసుకుంటే పాపం ఎవరికైనా తెలిసింది. అది అది ఎవరు లేకపోతే బహుశా నాకు తెలిసినంత వరకు ఆర్టీఐ ద్వారా తెచ్చుకోమని చెప్పండి. లక్షల కోట్లు ఉన్నాయని చెప్పి ఇవేం దాచిపెట్టలేదండి ఎవరి దగ్గర. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర లక్షల కోట్లు ఉన్నాయని నేను చెప్పింది కాబట్టి ఆ 1,50,000 కోట్లు చూపించాలి కదా సార్ జనాలకే. ఆరోపణలు చేయటం ఏమన్నా సార్ ఎవరైనా చేస్తాం. నేను అంటాను మా రోజా మేడం దగ్గర దాకా 1 బిలియన్ కోట్లు ఉన్నాయి అంటామండి. అది నిజమా? మనం ఒక భాష మాట్లాడితే జనాలు ఎలా తీసుకుంటారు అనేది ముందు మనం నేర్చుకోవాలి సార్. అది రాజకీయాల్లో ఉన్న వాళ్ళు బాగా నేర్చుకోవాలి. మనం 151 సీట్ల నుంచి 11 సీట్లకు ఎందుకు పడిపోయామనేది ఆత్మ పరిశీలన చేసుకోకుండా మద్యపానం నిషేధం చేయలేదని మేనిఫెస్టోలో కూటమి మేనిఫెస్టోలో మద్యపానం నిషేధం అని ఎక్కడ ఇచ్చారో సార్ నాకైతే తెలియదు. వాళ్ళకి ఏమైనా కనపడితే హెడ్లైన్ ఒకటి పెట్టమని అంటారు సార్. సో మీరు చెప్పదలిచింది ఏంటి సార్? సార్ 2019 నుంచి 2024 లోపు ఎంతమంది గంజాయితో పట్టుబడారు? గంజాయి పెట్టి పోషించింది ఆ ప్రభుత్వం అందరికీ తెలుసండి. దాని గురించి మనం వివరించాల్సిన అవసరం లేదు సార్. నేను మనస్ఫూర్తిగా చెప్తాను సార్. నిన్న చంద్రబాబు నాయుడు గారు మహిళలు కూర్చోబెట్టి అమ్మా మీరు ఓటుకి డబ్బులు తీసుకున్నట్టు వల్ల కొంతమంది నాయకులు ప్రజాప్రతినిధులు పనిచేయట్లేదు అన్నారు సార్. సార్ అందరూ పెద్ద మనసుతోటి రాష్ట్ర ప్రజలందరూ పెద్ద మనసుతోటి గ్రహించండి. ఇది మంచి మాట కాదండి. ఎంతో కొంత ఎలక్షన్ లో మనీ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా సార్. అన్ని పార్టీలు ఒక పార్టీనే నన్ను అన్ని పార్టీల ఎమ్మెల్యేలు రోజా గారు వేరే రకంగా అర్థం చేసుకున్నారు అంటారు మీరు? అవునండి. అది చాలా పెద్ద పని. ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వాళ్ళు జనాల్ని ఎలిమినేషన్ చేయడానికి జనాల్లో మంచిని తీసుకురావడానికి చెప్పటం అనేది నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో కొంత మార్పు వచ్చిద్దేమో. ఏ విధంగా వస్తుంది? ప్రతి ఒక్కరు ఉంటారండి డబ్బుకే. ఇప్పుడు డబ్బు పంచకుండా ఎలక్షన్లు జరిగేది ఏం లేదు సార్. క్లియర్ గా చెప్తాను నేను. డబ్బు పంచకుండా రాజకీయాలు జరిగే పరిస్థితి అయితే నేడు మన రాష్ట్రంలో కాదు మన దేశంలోనే లేదు. అలాంటప్పుడు ఇంత ఎలక్షన్ కి ఇంత ఖర్చు ఎంత అవుతుంది? ఏం పంచినప్పుడు ఎలక్షన్ కి ఇంత ఖర్చు ఎలాగ అవుతుంది సార్? ఒక ప్రజాప్రతినిధికి ఇంత ఖర్చు ఎందుకు అవుతుంది? వైసీపీ వాళ్ళు అసలు డబ్బు పంచడం అనేది వాళ్ళకి తెలియదు. మరి ఆవిడ మాట్లాడుతున్నారు కదా రోజా గారు, అది కేవలం అన్నాను. నేను డిబేట్ లో ఉన్నానని కాకుండా అందరూ కూడా పెద్ద మనసుతో ఆశీర్వదించండి. నిజంగా ఈ జరిగే పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ లో. డబ్బు ఖర్చు పెట్టకుండా గెలిచే పరిస్థితి ఉందండి. రైట్ రైట్ డేవిడ్ గారు, నేను మళ్ళీ మాట్లాడుతున్నప్పుడు చెప్పండి. ఓకేనండి, చెప్పండి. ఇంకొక విషయం ఏంటంటే అసలు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి సార్. 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఎందుకు పడిపోయాము అనేది నేటికి కూడా చేసుకోకుండా అబాధం వచ్చేసి ఇప్పుడు నేను ఇన్ని రోజులు గమనించలేదండి, ఇటీవల గమనిస్తున్నాను. ఎప్పుడైతే అసెంబ్లీలు ఉంటాయో అప్పుడే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతా ఉంటారు సార్ ఈ 11 మంది క్రికెటర్లు. రైట్. నేనేమంటానంటే ఇంకొక పెద్ద విషయం ఏంటంటే అసెంబ్లీలో బండి ఆ చర్చించేదేదో అసెంబ్లీలో చర్చించండి. రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది. అక్కడ ఏదన్నా రోజా గారు గెలవలేదు, గెలుచుంటే వచ్చేవాళ్ళేమో. గెలవలేదుగా, రోజా గారు ఓడిపోయారు కదా. అంటే రోజా గారే మాట్లాడవలసిన పని లేదు కదా సార్. రైట్. వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరైనా మాట్లాడవచ్చు కదా నిన్న. రైట్ 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 నేను మళ్ళీ ఇస్తా. డేవిడ్ గారు అందుబాటులో ఉండండి. మనతోటి బండారు వంశీకృష్ణ గారు జాయిన్ అయ్యారు. ఆయనతో మాట్లాడదాం. టీడీపీ అధికార ప్రతినిధి వంశీ గారు, నమస్తే సార్. నమస్కారం లక్ష్మీనాథ్ గారు.
ఎస్ వంశీ గారు, మీరు మాట్లాడే ముందు ఒకసారి రోజా గారు బయట ప్లే అవుతుంది చూద్దాం. ఎందుకు సార్ ఆ దరిద్రాలు? ఒక్కసారి ప్రజలు కూడా వినాలి కదా, మళ్ళీ ఒకసారి ప్రజలు కూడా. ఒకసారి ప్లే చేయండి. రోజా గారు బయట ప్లే చేయండి. మళ్ళీ తీసుకుందాం. మీరు మాట్లాడండి సార్. అయితే రోజా గారు ఏం మాట్లాడారో మీకు తెలుసు. చంద్రబాబు గారిని ఉద్దేశించి డర్టీ పొలిటిషియన్ అని చెప్పి మాట్లాడారు. దీనికి మీరు కౌంటర్ చేస్తున్నారు. ఇప్పుడు డిబేట్లో మాట్లాడిన విధంగా చూస్తే ఆరోగ్యకరమైన వాతావరణంలో మాట్లాడదాం సార్, కానీ ఈ ఎన్నో హామీలు ఇచ్చి ఇంతవరకు ఇవ్వలేదు కాబట్టి ఆవిడ అలా మాట్లాడాల్సి వచ్చిందని వైసీపీ నేత మధుకర్ గారు మాట్లాడిన పరిస్థితి. మీరేమంటారు సార్? ఒకసారి నమస్కారం అందరికీ కూడా. నేను ఈ ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ కొత్తగా ఉన్నారు, నాకు ఒకసారి పరిచయం చేస్తారా లక్ష్మీనాథ్ గారు? నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు బేతంచెర్ల శ్రీనివాస్ గారు. ఈయన అన్న తెలుసు నాకు, అన్నతో నేను డిబేట్ చేశాను, జనసేన నేత. అండ్ అక్కడ ఉన్నారు మధుకర్ గారు, వైసీపీ నేత. ఆయన బాపట్ల జిల్లాలో ఒక ముఖ్యమైన పోస్టులో ముఖ్యమైన పోస్టులో ఉన్నారు. అండ్ ఇప్పుడు మాట్లాడిన డేవిడ్ గారు, రాజకీయ విశ్లేషకుడు డేవిడ్ గారు. అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. సో ముందుగా రోజా గారు మాట్లాడారు. రోజా గారు మాట్లాడిన దాని మీద మనం చర్చించడం, విశ్లేషించడం అంటే యాక్చువల్లీ వేస్ట్ ఆఫ్ టైం. సరే, మాజీ మంత్రి వర్యులు జనసేన నాయకులకి, జనసేన కార్యకర్తలకి మిడిల్ ఫింగర్ చూపించి అబాసు పాలైనటువంటి బూతులు మాట్లాడేటటువంటి వ్యక్తి. ఆ తర్వాత పలు సందర్భాల్లో పబ్లిక్ డయాసుల మీదే నన్ను ఎవడైనా రేప్ చేయగలిగే దమ్మున్నోడా అని చెప్పి అంత దమ్మెవడికి లేదు కానీ అట్లా మాట్లాడినటువంటి రోజా గారు. సో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని డర్టీ పొలిటీషియన్ అంటే ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు డర్టీ పొలిటీషియను, ఎవరు డర్టీయెస్ట్ పొలిటీషియన్, ఎవరు ఏంటి అనేది ప్రజలకి తెలుసు. కాబట్టి మేము కొత్తగా తెలుగుదేశం పార్టీ తరపున మేము చెప్పాల్సింది ఏమీ లేదు. ఒకవేళ ప్రజలకి కూటమి ప్రభుత్వం ఏదైనా అన్యాయం చేస్తుంది అని మీకు అనిపిస్తే 11 స్థానాలు గెలిపించారు కాబట్టి రండి, చర్చించండి, అసెంబ్లీకి రండి, మేము ఎక్కడ అన్యాయం చేసామో చెప్పండి. అంతేగాని ప్రెస్ మీట్ లో కూర్చొని ఏదైనా మాట్లాడొచ్చు. లక్ష్మీనాథ్ గారు ప్రెస్ మీట్ లో మాట్లాడేటప్పుడు నేను కూడా రోజా గురించి 100 అంటాను, అవన్నీ నిజాలు అయిపోతాయా? ఒకవేళ అసెంబ్లీలో మాట్లాడాలి అని అంటే వాటికి ఆధారాలు కావాలి, అవి రికార్డ్స్ లో ఉంటాయి కాబట్టి వీరు అసెంబ్లీకి రాలేరు. సో ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి దాని మీద చర్చకు రమ్మంటే మరి నారా లోకేష్ గారు ఛాలెంజ్ చేశారు జగన్మోహన్ రెడ్డికి. డిఎస్సిలో అన్యాయాలు జరిగినాయని చెప్తా ఉన్నావు కదా, ఛాలెంజ్. ఒకసారి వచ్చి మరి ఆ డిఎస్సిలో ఎక్కడ అన్యాయాలు జరిగినాయో చెప్పండి. 16,347 పోస్టులు ఇచ్చాం. ఈ 16,347లో ఏ హాల్ టికెట్ నెంబర్ తీసుకొస్తారో తీసుకురండి. పావు గంటలో వీరికి ఎందుకు ఉద్యోగం వచ్చిందో చెప్తాము, ఒకవేళ వస్తే రాలేదో చెప్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి నారా లోకేష్ గారు ఛాలెంజ్ చేశారు. సో మరి దాని గురించి ఇంకా వెయిటింగ్. 2 రోజుల అసెంబ్లీ ఇంకా ఉంటది. ఒకవేళ ఈ 2 రోజుల అసెంబ్లీకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే వేదిక ఆయన్నే ఫిక్స్ చేయమనండి, వస్తాం, చెప్తాం. మరొకటి ఏంటంటే ఆస్తుల గురించి ఏదో ఇందాకేదో డిస్కషన్ వచ్చిందండి. ప్రతి సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఆయనకున్నటువంటి అసెట్స్ మొత్తాన్ని బహిరంగంగా అనౌన్స్ చేస్తారు. ఈ దేశంలోనే ఉన్నటువంటి పొలిటీషియన్ బహిరంగంగా వారికి ఉన్నటువంటి అసెట్స్ ని డిక్లేర్ చేసేటటువంటి పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. మరి ఇక ఆయన ఆస్తులు ఎట్లా వచ్చాయి ఏంటి అనేది మొత్తం కూడా లెక్క ఉంది, వైట్ పెయిడ్ మొత్తం కూడా. సో ఇక దాని గురించి రోజా గారు మాట్లాడటం, రోజా గారు ఒకటి మాట్లాడితే మేము 100 మాట్లాడాల్సి వస్తుంది. అంటే వంశీ గారు ఏమన్నా అన్నారా లక్ష్మీనాథ్ గారు? మాట్లాడారు. బయట వేద్దాం, ప్లే చేద్దాం. ఒకసారి బయట ప్లే చేయండి, వీలైతే బయట ప్లే చేయండి. కళ్ళుండి చూడలేకపోతున్నారు. గ్రావెల్ నుంచి, కంకర్ నుంచి, గ్రానైట్ నుంచి ఏ విధంగా దోచుకుంటున్నాడో పట్టపగలే పోలీసుల కళ్ళుండి చూడలేకపోతున్నారు. రెవెన్యూ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నట్టుంది. ప్రజలు నోరు కొట్టుకుంటున్నారు. ప్రజల సొమ్మంతా దోచుకొని తమిళనాడుకి, కర్ణాటకకి పంపిస్తున్నాడు. అంటే మీ యొక్క సహకారమే కదా. ఇప్పుడు చెప్పినట్టుగా 2,000 ఇచ్చాం మేము, 2 లక్షలు, దానికి ఒక ఓటుకి 2 లక్షల లెక్కన మేము దోచుకుంటాం అన్నట్టు. ఇంతకన్నా సిగ్గుచేటుందా? ఇంతకన్నా
వ్యవస్థల్ని భ్రష్టు పట్టించే నాయకుడు చంద్రబాబు నాయుడు కన్నా ఇంకొకరు ఉన్నారని నేను అడుగుతున్నా. ఎలక్షన్లప్పుడేమో అమ్మ చెల్లి తల్లి అని చెప్పి కాళ్ళు పట్టుకుంటారు, చేతులు పట్టుకుంటారు. ఓట్లు వేసిన తర్వాత అదే మహిళల్ని ఆగస్టు 15 రోజు పిలిచి మరి అవమానించడం ఎంతవరకు సమంజసం? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ మొత్తం కూడా మహిళలకి క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. గ్రావెల్ నుంచి, కంకర్ నుంచి, గ్రానైట్ నుంచి ఏ విధంగా దోచుకుంటున్నాడో పట్టపగలే. ఇంకా చాలా మాట్లాడారండి, సమయం చాలదు. ఉన్నది మీకు ప్లే అదే సార్, ఇప్పుడు ఆవిడ ఇంకా వైఎస్ఆర్ హయాంలో ఉన్నట్టున్నారు పాపం. అంటే వంశీ గారు రోజా గారు ఇలా మాట్లాడుతున్నారు. మరోవైపు అంటే ఒక ఫ్రస్ట్రేషన్ కనబడుతుందని కొంతమంది మీలోని అభిప్రాయపడుతున్నారు. దానిలో వాస్తవం ఉందంటారు. రోజా గారు ఇలా మాట్లాడటానికి, ఆయన శాసనసభకు రాకపోవటానికి, లేదంటే మొన్న జరిగిన జోగి రమేష్ గారు అబ్బాయి ఏదో మాట్లాడిన దానికి వాటికి సంబంధం ఏంటి? ఒక సోషల్ మీడియాలో ఈ రకంగా ట్రోల్ జరుగుతున్నాయి, దాన్ని ఎలా చూస్తారు? జోగి రమేష్ గారు అబ్బాయి దానికి ఈవిడ నిన్న మాట్లాడడానికి సంబంధం ఏంటి? సోషల్ మీడియాలో వస్తున్న పోస్ట్ సార్ ఈరోజు సార్ ఆడిబులా లక్ష్మీనాథ్ గారు? క్లియర్ గా వినబడుతుంది, మాట్లాడండి ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు ఆడిబుల్ అండి? ఎస్ క్లియర్ గా ఉంది, ప్లీజ్ కంటిన్యూ. రైట్, నేను మాట్లాడతాను. వంశీ గారు మీతో మళ్ళీ మాట్లాడతాను. మనతోటి శ్రీనివాస్ గారు ఉన్నారు, బేతంచెర్ల శ్రీనివాస్ గారు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. సార్, శ్రీనివాస్ గారు ఎలా చూస్తారు రోజా గారి వ్యాఖ్యలను? ఎలా చూస్తారు? చంద్రబాబు మీద మాట్లాడిన విషయాన్ని మీరు ఎలా చూస్తారు? ముందుగా ఏఎన్ఎన్ ప్రేక్షకులు నమస్కారం, మరియు మన సోదరులకు నమస్కారం అండి. నమస్తే. ఇందాక వంశీ బ్రదర్ చెప్పినట్టు రోజా గారి మాటల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆమె ఏదో ఒక మహిళగా మాట్లాడింది కాబట్టి, మహిళకి విలువ ఇవ్వాలి కాబట్టి ఆమెను ఏమి అనలేకపోతున్నాం తప్ప ఆమె గురించి అసలు ఆమె మాట్లాడే మాటల్లో ఎలాంటి 0% కూడా వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదండి. అసలు మామూలుగా ఆమె గురించి డిబేట్ పెడితే అసలు డిబేట్ టైం అంతా వేస్ట్ అవుతుంది. సరే, ఇంకోటి, ఆమె మాట్లాడే మాటలని 2 ఎకరాల పొలం అంటారు, ఎన్టీఆర్ వన్నిపోటు అంటారు, డబ్బుతో ఓట్లు అంటారు. ఇవన్నీ పాతాయి. అంటే 30 ఏళ్ల క్రితం జరిగినవి కూడా. అంటే ఈమెకి ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఆమెను పక్కన పెట్టారు. ఎందుకమ్మా నువ్వు కామ్గుండమ్మా, నీ వల్ల ఉన్నవి పోతున్నాయి, ఉన్న 11 సీట్లు కూడా రేపు వచ్చే ఎలక్షన్లో ఆ 11 ఒకటి అయిద్దామని భయంతో ఆమెను పక్కన పెట్టారు. సరే, ఆమె మళ్ళీ రెడీ అయిపోయి వచ్చేసి ఏదో చెప్పేశారు. ఆమె గుర్తున్న ఏంటంటే గజనీ టైపులో ఏమైందంటే ఎలక్షన్ల ముందు ఏం జరిగి అయ్యే గుర్తున్నాయి. అంటే ఇప్పుడు 2024 ఎలక్షన్లు జరగకముందు ఏం జరిగి అయ్యే గుర్తుంది తప్ప తర్వాత జరిగిన డెవలప్మెంట్ కానీ మేము చేసే పనులు కానీ ఏమీ గుర్తులేవు. అందువల్ల ఆమె గురించి అసలు మాట్లాడటం అనవసరం అండి. అంటే శ్రీనివాస్ గారు, ఇక్కడ ఇంకొకటి, ఇప్పుడు ఒక మహిళగా మాజీ మంత్రిగా ఆవిడకి కొంత ఫాలో అయ్యేవాళ్ళు ఉంటారు, సామాన్య ప్రజలు కూడా మాజీ మంత్రిగా పనిచేస్తుంది కాబట్టి వింటారు. అసలు డర్టీ పొలిటీషియన్ అనడానికి కారణం ఏంటి? డర్టీ పొలిటీషియన్ అంటే మీ దృష్టిలో ఎవరైనా ఉన్నారా, లేదంటే రోజా గారి వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? ఒకటండి, ఇప్పుడు ఆమె మాట్లాడినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడటం మాకు చేత కాదు. ఆమెకి చేత అనేది పదం వరడు ఒకటి, చేతకాని వాళ్ళు ఒకటి, సిగ్గులేని ఒకటి, ఈ 3 వర్డ్స్ అనేవి ఎప్పుడు వాడుతుంటాయి. ఆమె ఊత పదాలు అయ్యి. అందువల్ల ఆమె మాట్లాడిన గురించి పక్కన పడేయండి. ఇప్పుడు మేము అనేది కూటమి ప్రభుత్వంలో, ఇప్పుడు ఇందాక బ్రదర్ కూడా అన్నాడు, ఇవన్నీ వదిలేద్దాం. జరిగే డెవలప్మెంట్ ఇప్పుడు మీరు చేశారు. ఇప్పుడు మీరు ఇస్తా అన్న పథకాలు ఇవ్వట్లేదు అన్నారు, ఆల్రెడీ చెప్పారు. సిపిఎస్ ఇస్తాను ఇవ్వలేదు, మద్యపానం చేస్తాను చేయలేదు, మళ్ళీ డిఎస్ ఇస్తాను ఇవ్వలేదు, ప్లస్ నాడు నేడు అని చెప్పి స్కూళ్ళు బాగు చేస్తామని చెప్పి స్కూళ్ళు వరకు బాగు చేశారు తప్ప విద్యార్థులందరూ బయట తరివేశారు. శ్రీనివాస్ గారు, ఇక్కడ మీకు కూడా ఒక క్వశ్చన్. గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే నిరుద్యోగులు యువత ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సర్టెన్ అమౌంట్ అని చెప్పి, ఒక 10 లక్షలు 8 లక్షలు చెప్పి మీ యొక్క భవిష్యత్తును ముందుకు ఉండడానికి నేను హామీ ఇస్తున్నానని చెప్పారు. ఆ దిశగా అసలు ఏమైనా అడుగులు ఏమైనా పడుతున్నాయా? హామీని ఏమైనా నెరవేరుస్తారు? అదే సార్, మీరు నెరవేరుస్తారా? అదేనండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ల ముందు విద్యార్థుల గురించి, నిరుద్యోగుల గురించి మాట్లాడటం జరిగింది, సహజం అది. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ప్రతి నెల ప్రతి సంవత్సరం నిరుద్యోగులకి ఇంత డబ్బు ఇవ్వటం ముఖ్యమా, లేకపోతే వాళ్ళ ప్రతిభ దగ్గర ఒక ఉద్యోగాన్ని చూపించడం ముఖ్యం? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగం ఇచ్చే దిశగా మేము ప్రయాణిస్తున్నాం కాబట్టి దాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టడం జరిగింది. వ్యాపారానికి సంబంధించే మీరు ఏదైనా ఒక చిన్న సంస్థలు ఏర్పాటు చేసుకుంటానికి మీకు నేను చేయూతనిస్తాను
ఇస్తాను అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. మీరు వ్యాపారాల గురించి ఎంఎస్ఎంఈ ఉందండి. ఎంఎస్ఎంఈ తరపున మా జనసేన నాయకులే దానికి చైర్మన్ ఉన్నారు. ఎంఎస్ఎంఈ తరపున వ్యాపారం చేసుకునే వాళ్ళకి సుమారు 10,000 నుంచి 5 కోట్ల వరకు వితౌట్ ఎనీ సెక్యూరిటీ లోన్స్ ఇచ్చే పథకాలు ఉన్నాయి, నడుస్తున్నాయి. వాటి గురించి మేము చేస్తున్నాం. ఎవరైనా వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ ఒకటండి, ఇప్పుడు మనం ఉచితాలు ఇచ్చి జనాన్ని మభ్యపెట్టి ఏదో గడిపేసి 5 ఏళ్ళు ఏదో గడిపేసి పోవటం కన్నా ఆంధ్రప్రదేశ్ అది డెవలప్ చేసి ఉద్యోగాలు ఇచ్చి మనం సృష్టించాలి. సంపద సృష్టించడం ముఖ్యమండి. ఇప్పుడు ఉదాహరణకి ఈమె ఏదో పాత ఎప్పుడో 30 ఏళ్ల క్రితం జరిగినాయి కాకుండా మొన్న జరిగిన ఎన్సీఆర్ మెట్టల్ కంపెనీ ఓపెన్ చేశాం. దాంట్లో ఆల్రెడీ 15,000 మందికి ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చారు. ఇండైరెక్ట్గా 45 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడమనండి. లేదా క్వాంటమ్ వ్యాలీ పెట్టి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీలో సుమారు మీకు 2029 లోపు 8 టవర్స్ వస్తాయి. ఒక్కొక్క టవర్లో 10,000 చొప్పున 80,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. దాని గురించి మాట్లాడమనండి. లేకపోతే మొన్నే మోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసాం. ఎయిర్పోర్ట్ వలన మీకు చుట్టుపక్కల ఇదివరకు మీకు శ్రీకాకుళం నుంచి ఉత్తరాంధ్ర నుంచి అందరూ వలస వెళ్ళేవాళ్ళు, అందరూ తెలిసిందే. కానీ ఇప్పుడు అక్కడికి వచ్చిన ప్రాజెక్టుల వల్ల ఎక్కడో ఇప్పుడు శ్రీకాకుళానికి వలస వస్తున్నారు అందరూ. ఆ పరిస్థితి రాబోతుంది. దాని గురించి మాట్లాడండి. లేకపోతే వైజాగ్లో మేము డేటా సెంటర్ పెట్టాం, దాని గురించి మాట్లాడండి. లేకపోతే అనంతపూర్లో మేము జెట్ ఎయిర్వేస్ వార్ ఫ్లైట్స్ గురించి ఇండస్ట్రీ పెట్టాం, దాని గురించి మాట్లాడండి. లేకపోతే నిన్న మొన్న వీళ్ళు 2 నెలల నుంచి ఏదో ఎలకతో ఒక పట్ల ఏడాది ఉతికిన నలుపులాగా పట్టుకొని డిఎస్ అని ఏమీ ఆధారాలు చూపించకుండా అన్యాయం జరిగింది, అక్రమాలు జరిగింది చెప్తున్నారు. దాని గురించి మాట్లాడండి. అంతే తప్ప ఎప్పుడో 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం మాట్లాడి ఏదో ఆమెకి తెలిసిందేదో చెప్పేసి 4 ముక్కలు మాట్లాడేసి నేను దులుపుకొని వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. అసలు ఆమె చెప్పిన ప్రెస్ మీట్ గురించి మాట్లాడటం టైం వేస్ట్ అండి. దాంట్లో మా కూటమి ప్రభుత్వం క్లియర్గా ఉంది. ఇప్పుడు జరిగే డెవలప్మెంట్ ఏమైనా రండి, మేము సమాధానం చెప్తాం. మేమేమన్నా చేసి ఉంటే మీరు చెప్పండి. మీ దగ్గర ప్రూఫ్స్ ఏమంటే చూపించండి. వీఆర్ రెడీ టు ఫేస్. సో కావాలని వాంటెడ్లీ ఆవిడ దుర్భాషలు ఆడుతుంది తప్ప దీనిలో వాస్తవం లేదు. 100% మేము ఎప్పుడైతే వీళ్ళ అసెంబ్లీ నడుస్తుంది అఫీసర్కి రండి, మీకున్న డౌట్స్ క్లియర్ చేయండి. మీ దగ్గర ఏమైనా చెప్పులు చేసినట్టు ఏమైనా మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే చూపించనని మేము అంటే వాటిని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పి ఏదో 30 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం జరిగి తీసుకొచ్చి ఏదో చెప్పాలి కాబట్టి చెప్పి టైం పాస్ చేస్తాం తప్ప దీంట్లో ఏమో చెప్పి ప్రెస్ మీట్లో ఎలాంటి పస లేదు. రైట్. వంశీ గారు కనెక్ట్ అయ్యారు. ఒకసారి వంశీ గారు ఇందాక మీరు మాట్లాడుతూ కనెక్ట్ అయ్యారు. అసలు రోజా గారు మాట్లాడడానికి ఈ యొక్క జోగి రమేష్ గారు కొడుకు విషయానికి సంబంధం ఏంటి? బయట ట్రోల్స్ని మీరు ఎలా చూస్తారు? ఏంటంటే జోగి రమేష్ గారింట్లో ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. రాజకీయాలు వేరు, వ్యక్తిగతాలు వేరు. ఎగ్జాక్ట్లీ. కానీ గతంలో జోగి రమేష్ గారు ఆయన సుపుత్రుడు చేసినటువంటి వ్యాఖ్యలకి కౌంటర్గా ఆయన రాజకీయ ప్రత్యర్థులందరూ కూడా ప్రస్తుతం అవన్నీ కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉంది. జోగి రమేష్ గారి అబ్బాయి గతంలో అట్లాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది. జోగి రమేష్ గారు కూడా అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది. ఇప్పుడు ఇంతటి ట్రోల్స్ వచ్చాయి కాదు. ఎందుకంటే అందరిళ్లలో చాలా సహజం సార్. మ్యారేజ్ లో డిస్టర్బెన్సెస్ అనేవి అవన్నీ కూడా అందరిలో వచ్చేవే. అన్ఫార్చునేట్ ఇప్పుడు 3 కోటి దేవతల సాక్షిగా జరిగేటటువంటి పెళ్లి ఆల్వేస్ నిలవాలనే అనుకుంటాం. ఎవరు కూడా విడిపోవాలని కోరుకోం. మేఘనా గారు అండ్ ఆల్సో రాజీవ్ గారు కూడా కలిసి బతకాలి, జీవించాలనే మేము ఇప్పటికీ కూడా ఆశిస్తా ఉన్నాం. వారి వ్యక్తిగత జీవితం, వారి గొడవలన్నీ కూడా సద్దుమణిగి వారిలో ఉన్నటువంటి అపోహలన్నీ పోయి వారు కలిసి ఉండాలనే ఆశిస్తా ఉన్నాం. కానీ నేను అనేది ఏంటంటే ఇట్లాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళకి ఏదైతే నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యలు చేసే వారికి రిపీట్ అవుతుంది, కర్మ మనకి హిట్ అవుతుంది అనేటటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవడైనా కానీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి అనేసి అయితే నేను అభిప్రాయపడతా ఉన్నా. మరొకటి ఏంటంటే మేఘనా గారు ఏ ఆడపిల్లకి కూడా రాకూడనటువంటి సిచ్యువేషన్ ఆ అమ్మాయికి వచ్చింది. నేను అంటా ఉన్నా అదే ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ అన్ని కూడా క్లియర్ అయిపోయి జోగి రమేష్ గారు, వారి కోడలు, వారి కుమారుడు అందరూ కూడా మనస్పర్ధలన్నీ తొలగిపోయి వారందరూ కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పేసి నేనైతే కోరుకుంటా ఉన్నా. ఇక ఆ వ్యాఖ్యలకు పడుతున్నటువంటి కౌంటర్లు అవన్నీ కూడా ఇప్పుడు మేమెవరం కూడా వాటిని కంట్రోల్ చేసేటటువంటి స్టేజ్ లో అయితే మేము లేము. ఎందుకంటే గతంలో వారు చేసినటువంటి వ్యాఖ్యలు అలా ఉన్నాయి. అదే రోజాకు కూడా అప్లికబుల్ అవుతుందండి. రోజా మాట్లాడితే సిగ్గుందా, ఆమె కడుపుకు అన్నం తింటా ఉన్నారా అనేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరికి ఉండాలి సార్ సిగ్గు?
అసలు కోర్టు పర్మిషన్ లేకుండా దేశం దాటిపోలేనటువంటి నాయకుడి నాయకత్వంలో నీకుండాలి సిగ్గు. ఆ తర్వాత 33 కేసుల్లో ఇప్పటి వరకు వాయిదాలకు వెళ్లకుండా న్యాయ వ్యవస్థకు సవాల్ విసురుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి నీకుండాలి సిగ్గు. 175కి 175 వచ్చేస్తాం అని చెప్పేసి ప్రజా తీర్పు 11 వచ్చిన తర్వాత దాన్ని ఇంకా ఫాలో అవ్వకుండా ఈవీఎంల మీద మేము ఓడిపోయాం అని చెప్పేసి ప్రజా తీర్పును కూడా అవహేళన చేస్తున్నటువంటి నీకుండాలి సిగ్గు. నడి రోడ్డు మీద జనసేన వాళ్ళకి మిడిల్ ఫింగర్ చూపించావు కదా, అట్లాంటి సిగ్గు నీకు ఉండాల్సింది. ఏ ఆడవారు కూడా చేయనటువంటి కామెంట్ ఎవరు చేయరు, నన్ను రేప్ చేసే దమ్ముందా అని చెప్పేసి మీడియా సాక్షిగా మాట్లాడినటువంటి నీకుండాలి సిగ్గు. నువ్వు ఇక మాకు సిగ్గు గురించి చెప్పటమా? సో ఇట్లాంటివన్నీ చెప్తే జోగి రమేష్ గారి అబ్బాయి పరిస్థితే నీకు కూడా వస్తుంది. ఏదో ఒక రోజు ఇలా అవుతుంది. ఎందుకు మనకి ఇవన్నీ అనవసరం కదా. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. ఇక సిగ్గు ఇటు విషయాల గురించి మాట్లాడుకుంటా ఉంటే చాలా చెప్తాం, చాలా ఉన్నాయి, చాలా చెప్తాం. కాబట్టి అవన్నీ కూడా మనం నోరు కంట్రోల్లో ఉంటే ఏదైనా కానీ పద్ధతిగా ఉంటది. సో ఈ డర్టీ పొలిటీషియన్ ఎవరనేది ఓ చర్చకి తీసుకొస్తే గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అవన్నీ కూడా చూసి డర్టీ ఎవరు, డర్టీయెస్ట్ ఎవరు, ఇంకా అంతకంటే ఘోరం ఎవరు అనేది కూడా డిస్కషన్స్కి వెళ్తే చాలా దూరం వెళ్తాయి లక్ష్మీనాథ్ గారు. ఎస్, అంటే వంశీ గారు ఇంకొకటి ఏదైతే మీరు హామీలు ఇచ్చిన వాటిలో 15,000 ఒక్కొక్క ఆడబిడ్డకి ఇస్తామని చెప్పారు, అది ఇవ్వలేదు. ఎప్పటికి ఇస్తారు అని అడుగుతున్న వైసీపీ పార్టీ, ప్రధానంగా ప్రతిపక్షం లేకపోయినప్పటికీ ప్రతిపక్షం లేదు కాబట్టి మేము శాసనసభకు రాలేదంటున్నారు. వాళ్ళు అడుగుతుంది అది ఎప్పటికి ఇది ఇచ్చే అవకాశం ఉందంటారు అసలు? సార్, ఏదైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో వాటన్నిటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తా వచ్చింది. డెఫినెట్లీ ఇస్తాం. కూటమి ప్రభుత్వం ఏ అయితే హామీలు చెప్పారో ఆ హామీలందరూ షూర్గా అమలు చేస్తాం. ఎప్పటికి ఇస్తారనేది మా అధిష్టానం డిసైడ్ చేసి చెప్తుంది సార్ ఖచ్చితంగా. సో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రాగానే 2019 జూలైలోనే ఇచ్చేసారా లక్ష్మీనాథ్ గారు? 2019 జూలై నుండి అన్ని చేసేసారా? చేయలేదు కదా, కొన్ని చేశారు, కొన్ని చేయలేదు కదా. 2024 వరకు పెన్షన్ 200 పెంచుతానే వచ్చాడు. సరే, ఆయన చెయ్యలేదు అని చెప్పి మేము చేయట్లేదు అని చెప్పట్లా, మేము డెఫినెట్లీ చేస్తాం. ఆయన చేసినట్లుగా సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పేసి మడమ తిప్పటం, అసలు సంపూర్ణంగా మద్యపానం నిషేధించి ఎన్నికలకు వెళ్తాను అని చెప్పి అసలు ఆ మద్యపానాన్ని నకిలీ చేయటం, ఆ మద్యపానంలో ఫోన్ పే, గూగుల్ పే లాంటి డిజిటల్ పేమెంట్స్ లేకుండా దోచుకోవడం, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాను ఎగ్గొట్టడం, ఇట్లాంటి హామీలన్నీ చదివితే 150, 190 వస్తాయి. సో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఇంకొక 3 సంవత్సరాల టైం ఉంది. రేపే అమలు చేయొచ్చు, లేదంటే ఇంకొన్ని రోజుల తర్వాత అమలు చేయొచ్చు. లాస్ట్ టైం ఏదైతే మేము ఉచిత బస్సు అని చెప్పామో అది అమలు చేసి సంవత్సరం అయింది. అట్లాగే ఎవరికైతే మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మేము ఇంకో విషయం చెప్తా ఉన్నాం. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలైతే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పాం, ఇచ్చాం, ఈ రోజు నిరూపించాం. అలాగే కూటమి ప్రభుత్వం ఏవేవైతే హామీలు ఇచ్చిందో ఖచ్చితంగా హామీలన్నీ అమలు చేస్తుందని చెప్పేసి అయితే ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాయి డిబేట్ సాక్షిగా లక్ష్మీనాథ్ గారు. ఎస్, వంశీ గారు మళ్ళీ ఇస్తాను, కంక్లూడ్ చేయదు కానీ మనం ఒకసారి మధుకర్ గారితో కంక్లూడ్ చేపిద్దాం. మధుకర్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. రాష్ట్ర ప్రజలు ఎవరు 1500 ఆడవాళ్ళు అడగట్లేదండి. ఇక్కడ వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అడుగుతున్నారేమో కానీ అభివృద్ధి చూసి, అమరావతి అభివృద్ధి చూసి, గ్రామాల అభివృద్ధి చూసి, పట్టణాల అభివృద్ధి చూసి చాలా సీనియర్ ముఖ్యమంత్రి గారు ఈ రోజు రాష్ట్రాన్ని ఈ విధంగా పాలిస్తున్నారని ఎవరు అడగట్లేదు. కానీ రోజా గారికి, రజనీ గారికి ఏమన్నా 10 ఏళ్ళకి కావాలంటే వీళ్ళు అడుగుతారేమో. రైట్, డేవిడ్ గారు మీరు కంక్లూడ్ చేస్తున్నారా? చేయండి, కంక్లూడ్ చేయండి, ఏం చెప్తారు చెప్పండి. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా ఈ 1500 గురించో లేకపోతే వీటి గురించి ఆలోచించట్లేదండి. రాజధాని అభివృద్ధి ఒకటి, గ్రామ అభివృద్ధులు, పట్టణ అభివృద్ధుల గురించి మాట్లాడుతున్నారు. ఈ 1500 ఎవరు అడుగుతున్నారంటే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, స్త్రీలు వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ కుటుంబం కోసం అడుగుతున్నట్టున్నారు చూడబోతే. వాళ్ళకి ఇంకా కూడా నిజంగా 2019, 2014, 2024లోనే ఈ స్వర్ణయుగంలోకి వచ్చినట్టు వాళ్ళు లేరు ఇంకా. అంటే వాళ్ళకి అప్పుడు అలవాటు అయిపోయి హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకపోవడం బాగా అలవాటు కదా. వాటి మీద ఇంకా మా మాజీ మంత్రులు దాని మీద స్పందిస్తున్నట్టున్నారు. ఫైనల్ గా ఏం చెప్తారు? రోజా గారి వ్యాఖ్యలు కావచ్చు, ప్రస్తుతం వైసీపీ వాళ్ళు అడుగుతున్న ఏదైతే మీరు ఇస్తున్న హామీల్ని ఎప్పుడు కంక్లూడ్ ఎప్పుడు
పరిష్కరిస్తారని చెప్పినప్పుడు చివరిగా మీరేం సార్ చెప్తారు? కూటమి ప్రభుత్వము ఏదైతే హామీలు ఇచ్చిందో, ఏదైతే పింఛన్లు అన్నారు, పింఛన్లు రావడంతో 10,000 పెంచారండి. ఆ 3 నెలలకు సంబంధించి ఏదైతే పెంచుతారో, తర్వాత దశల వారీగా గత ప్రభుత్వంలో 200, 250 పెంచినట్టు కాకుండా ఒకేసారి ఏదైతే చేస్తామన్నారో అంతవారికి ఒకేసారి ఇటు మొదలు పెట్టారండి పింఛన్ విషయంలో. ఏ విధంగా రైతు భరోసా అంటే రైతు భరోసా కూడా అమలు చేస్తున్నారండి. నెక్స్ట్ వచ్చి ఏ తల్లికి వందనం, విద్యార్థులు చదువుకునే వాళ్ళకి వచ్చే పథకాలన్నీ నిజంగా ఈ రోజు స్కూల్లో, ప్రభుత్వ స్కూల్లో ఎలా ఉన్నాయి ఒకసారి భోజనం చూడండి సార్. అంటే గతంలో వైసీపీ గవర్నమెంట్ స్కూల్స్ ని డెవలప్మెంట్ బాగా చేసిందని ఇప్పటికీ కూడా బయటికి మనకు కనబడుతూ ఉంటాయి. కొన్ని స్కూల్స్ అయితే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లాస్ట్ టైం చేసినట్లు సచివాలయాల అభివృద్ధి కావచ్చు, లేదంటే విద్యార్థుల కొన్ని గవర్నమెంట్ పాఠశాలలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బాగానే చేశారు కదా, కాదంటారా? సార్ అభివృద్ధి చేశారు కానీ పిల్లలు లేరు సార్. అప్పుడు అంటే రంగులు వేయటం అనేది అభివృద్ధి కాదండి. మంచి టీచింగ్, ఉపాధ్యాయులకి అవగాహన చేయటం. ఈ రోజు నారా లోకేష్ గారు ఏమంటున్నారు, మంత్రివర్గులు ఇక్కడ గవర్నమెంట్ టీచర్లు అందరినీ నేను అవుట్ ఆఫ్ కంట్రీస్ పంపించి వాళ్ళకి అక్కడ ఉన్న విద్యని శిక్షణ ఇచ్చి ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో కూడా అదే విధంగా శిక్షణ తరగతులు తయారు చేయాలి అంటున్నాము. రైట్ డేవిడ్ గారు, ఇప్పుడు చెప్పండి. కాస్టింగ్ చేశారు సార్, రంగులు వేశారు. విద్య అనేది అది కాదు సార్ కావాల్సింది. విద్యార్థులకు కావాల్సింది విద్య అనేది అర్థమయ్యే భాషలో ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి ప్రభుత్వ స్కూళ్ళకి ప్రైవేట్ స్కూల్కి తేడా లేకుండా మేము కూడా ప్రభుత్వ స్కూల్కి వెళ్ళాలి అనే విధంగా టీచర్లకి ట్రైనింగ్ ఇవ్వాలి సార్. ముందు డిజిటల్ రంగంలోకి ముందుకు పోవాలంటే. రైట్ డేవిడ్ గారు, మీ అభిప్రాయం తెలియజేసిన ధన్యవాదాలు. అందుకోసం కృషి చేస్తున్నారు సార్. రైట్ మధుకర్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ఇందాక మీకే ఇచ్చాను నేను, మీరు సమయం అయిపోతుంది. మ్యూట్ లో ఉన్నట్టున్నారు మీరు. ఇందాక నేను ఫస్ట్ కంక్లూడ్ మీకు ఇచ్చాను. మ్యూట్ లో లేదు సార్, బాగానే ఉన్నాను సార్ నా వాయిస్. ఎస్ కంక్లూడ్ చేయండి ప్లీజ్. కంక్లూడ్ చేసేస్తాను సార్. ఇప్పుడు జనరల్ గా మనకి ఏదో మాటలు చెప్పి మసిపూసి మామిడికాయలు చేయటం అనేది కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు ఇన్ జనరల్ గా మీరు చెప్పేటటువంటి మాటలు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చూడాలా. మనం ఏదో మీకు వచ్చినటువంటి హామీలు ఏమి చేశారనే దాని గురించి మాట్లాడకుండా అమరావతిని తీసుకొచ్చి అమరావతి గురించి అందరికి తెలిసిన విషయమే, దాని గురించి అది సపరేట్ సబ్జెక్ట్. భాష గురించి మనం మాట్లాడుకుంటే ఆ భాష మనం ఇప్పుడు మా హోమ్ మినిస్టర్ గారు ఏ విధంగా మాట్లాడుతున్నారో అందరికి తెలిసిన విషయమే. అమరావతి అమరావతి ఇష్యూని మీకు ఈ రోజు పరిస్థితి అమరావతి పక్కన పెట్టేయండి అంటున్నారు మీరు. ఎందుకంటానంటే ఆ మాట అది వ్యాస్ట్ సబ్జెక్ట్, దట్ ఈస్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. సార్ విశ్లేషకులు ఎత్తారు కాబట్టి దాని గురించి వచ్చి దాన్ని అవుట్ ఆఫ్ సబ్జెక్ట్, దాని గురించి మాట్లాడి నా టైం వేస్ట్ చేయడం అని చెప్తున్నా ఈ కాంటెక్స్ట్ వరకు, ఈ సందర్భం వరకు. రెండోది, మనకి అన్నదాత ఇప్పుడు మీకు మీ పథకాలు మీ సూపర్ 6 పథకాలే మీకు సరికి తెలియట్లా. అన్నదాత సుఖీభవ ప్రతి ఏడాది 20,000 ఇస్తానన్నారు. ఫస్ట్ రోజు మసిపూసి మారడకాయ, రెండో సంవత్సరం 14,000 వేశారు. 26,000 మొండి బకాయిలు ఉన్నాయి. ఇంకా మీకు అధికారం ఉంది 2 సంవత్సరాల 8 నెలలు. ఈ 2 సంవత్సరాలు 8 నెలల్లో మీరు ఏం చేయబోతున్నారో స్పష్టత మీకుంటే తెలియపరచాలా. మీరు ఇచ్చినటువంటి పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 66 లక్షల మందికి ఇస్తే ఈ రోజు మనం 61,77,000 మందికి ఇస్తున్నాం. 77,800 మంది ట్రాన్స్ఫర్. మేము మాట్లాడాలా మాట్లాడటం కాదు. నా దగ్గర చేతి నా దగ్గర పేపర్ మీరు ఇచ్చిన మేనిఫెస్టో ఉంది, మీరు ఇచ్చిన బాండ్ ఉంది నా చేతిలో. నేను కనుక ఇది నిలబెట్టుకోకపోతే నా కాలర్ పట్టుకో అన్నటువంటి మాటలు నా దగ్గర ఉన్నాయి. 1500 ఏమైనా 3 సిలిండర్లు ఏమైనా ఇచ్చారా?
సార్ ఆర్టిస్ట్ కాదు సార్, ఆయన రాజకీయ నేత, వైసీపీ నేత అయినా బాపట్ల కాలర్లు ఎగరేస్తా ఉంటే డౌట్ వచ్చిందిలేండి. కాదు కాదు ఇలా ఎగరేసి 11 మీకు పడ్డారు. పరిచయం కొత్త ఆయన ఇలా ఎగరేయి పట్టే 11 పడ్డారు. కాలర్లు ఎగరేయి అవసరం ఒకటి లేదు. గుర్తుపెట్టుకోండి, వాస్తవాలు మాట్లాడండి చాలు. మీరు కూటమిలో ఉన్నారు, మీ కూటమిలో ఉన్న వాస్తవాలు మాట్లాడండి. కాలర్లు సెంట్రల్ ఎగరేయటాలు, ఫినాన్స్ మినిస్టర్ చొక్కాలు భర్త చించుకోవడాలు ఇవన్నీ చెప్తున్నారు, అయిపోయినాయి. ఏం చెప్పట్లా? మీరు ఎవరైతే అవన్నీ కాంప్రమైజ్ ఎగరేస్తే చేస్తున్నారో, 175 అన్నారు. ఫినాన్స్ మినిస్టర్ అదే ఆపాల కుదరదు, ఆపేది కుదరదు. మీకు దమ్ముంటే మాట్లాడండి, ఆపకపోతే ఒకటి కూడా రాదు ఈసారి. మాట్లాడండి, మాట్లాడండి. ఆపకపోతే ఒకటి కూడా రాదు. జగన్మోహన్ రెడ్డి కూడా తెలిసే పరిస్థితి లేదు. ఆపాలి, పెన్షన్ల గురించి మాట్లాడితే చాలా దూరం వెళ్తాం. సెంట్రల్ హోమ్ మినిస్టర్ భర్త చెప్తున్నారు ఈవీఎంలతో గెలిచారని. నేను చెప్పట్లా. అది మీరు ఎవరైతే కాంప్రమైజ్ అది- చేస్తున్నారో, ఎవరైతే అది సార్ ఇంకా కాంప్రమైజ్ చేస్తున్నారో, అదొక ఆ స్క్రిప్ట్ వీళ్ళందరూ వచ్చి ఈవీఎంలని మధుకర్ గారు, భర్తే చెప్తా ఉన్నారు. మధుకర్ గారు, ఈవీఎంలని మధుకర్ గారు, స్క్రిప్ట్ వచ్చిందేంటి? మీరు ఎవరితో అయితే కాపురం చేస్తున్నారో, నాగల్ మనోహర్ తండ్రి మీ చరిత్ర మొత్తం బయట పెట్టాడు. నేను చెప్పట్లా, ఒకటే మాట, మీరు ఇచ్చినటువంటి పథకాలు మీరు నిర్వర్తించారా? మీరు వచ్చిన 4 డియాలు ఇస్తానన్నారు, ఒకటన్నా ఇచ్చారా? 2 హెచ్ఆర్ఐలు ఇస్తానన్నారు, ఇచ్చారా? మధుకర్ గారు, మధుకర్ గారు, మధుకర్ గారు ఒక ప్రశ్న అడగాలి. మాట్లాడాలా? మధుకర్ గారు, వైసీపీ వాళ్ళు మధుకర్ గారు, వైసీపీ వాళ్ళు మధ్య నిషేధం ఇవ్వలేదు, వైసీపీ వాళ్ళు డిఏలు ఇవ్వలేదు, వైసీపీ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి 2.5 సంవత్సరం అయిపోయింది. మేము మధుకర్ గారు, మధుకర్ గారు, మధుకర్ గారు ఒకటి మిమ్మల్ని అడగాలి. ఈనాడు మీరు గతంలో ఏదైతే హామీలు ఇచ్చారో 2.5 సంవత్సరాలు అన్ని చేసేసారా? మీరు ఎందుకు తొందరగా పడి ఏదో మాట్లాడుతున్నారు? మీరు అసలు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? ప్రజలు పులివెందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించినప్పుడు ఆయన రావాలి కదా, ఎందుకు రారు ఆయన? మీరు దీని గురించి చెప్పాలి. మీరు ఎందుకు రారో ఒక్క నిమిషం నేను మాట్లాడు. ఒక్క నిమిషం లక్ష్మి గారు, నేను చాలాసార్లు చెప్పాను, వాళ్ళు మాట్లాడినప్పుడు నేను ఎప్పుడు ఇంటరప్ట్ చేయలేదు. మీరు ఇంటరప్ట్ చేయలేదు. నేను మాట్లాడేటప్పుడు మీరు వాళ్ళకి మైక్ ఇస్తే మాత్రం నేను ప్రతి నిమిషం మాట్లాడుతూనే ఉంటాను. నేను మాట చెప్పేది వినండి. మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఈ ఆరోపణలో మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి అనుకుంటే, మీరు ఆధారాలు లేవు. మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఏమి ఇవ్వలేదు చెప్తున్నారు మీరు. ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు. 5 ఏళ్ళు అయిపోయినాయా? 5 ఏళ్ళు అయిపోయినాయా? మీకు పలానా టైం ఇస్తారని లేదు కదా. అయితే ఒకటి నేను అడిగిన దానికి మీరు సూటిగా సమాధానం చెప్పండి. ఈ రోజు ఎవరైతే శాసనసభకి రాకుండా తప్పించుకు తిరగటాకే జగన్మోహన్ రెడ్డి గారు రోజాతో ఇలా మాట్లాడిచ్చారంటున్నారు. శాసనసభకి మీరు వస్తారా రారా? ఒక చిన్న సబ్మిషన్. వాళ్ళు మాట్లాడిన దానికి నేను ఆన్సర్ ఇస్తున్నాను. నేను వాళ్ళకి జవాబుదారిగా ఉన్నాను కాబట్టి జవాబు చెప్తాను. చెప్పండి సార్, చెప్పండి. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. మీరు అడిగిన టాపిక్ మీద కంక్లూడ్ చేస్తున్నా. చేయండి. అసెంబ్లీకి ఎందుకు రావట్లేదో గౌరవ స్పీకర్ గారికి విత్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ తో సమానంగా ఇవ్వటం జరిగింది. దానికి జవాబు ఇవ్వలేదు. దాని గురించి మాట్లాడటం జరిగింది. అసెంబ్లీకి వస్తే ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి టైం బౌండ్ అనేది ఉండదు. మీరు చెప్పేదే వినాలి, మేము చెప్పేదానికి ఉండదు. అంతేనా? గతంలో మీ కొడాల నాని గారు ఏ రకంగా మాట్లాడారో ఆ రకంగా ఎవరన్నా మాట్లాడుతున్నారు? మాట్లాడతారని భయమా? సార్ ఒకటి సార్, భయపడుతున్నారా? ఒక్క అతనితో బయటకు వచ్చారు సార్. భయం అనేది మా బ్లడ్ లోనే లేదులే గానీ ఒక్కలో మేము బయటకు వచ్చాం. ఈ డైలాగ్ నేను చెప్తానండి. ఈ రోజు ప్రజలు మీకు తీర్పు ఇచ్చారు. 2 సంవత్సరాలు 4 నెలలు అయిపోయినాయి. రైట్. వంశీ గారు ఒక్క నిమిషం ఆగండి సార్. వంశీ గారు మీకు ఇస్తా ఆగండి. నేను ఒకటే చెప్ప వంశీ గారు ఆయన కంక్లూడ్ చేయనివ్వండి. మీకు డైలాగులు మీరు చెప్పారు కాబట్టి మిమ్మల్ని కంపల్సరీగా శుభం కార్డు పడేటట్టు అవకాశం ఉంది. మీది బాపట్ల, నాది బాపట్ల. ఆయన చెప్పేది అర్థం కావట్లేదు. క్రాస్ టాకింగ్ చేస్తే చెప్పనివ్వండి. క్రాస్ టాకింగ్ చేస్తే అర్థం కాదు కదా. మధుకర్ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్. నేను వంశీ గారు సూటి ప్రశ్న వేస్తా ఉన్నా. వంశీ గారు, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాల. మీ వాయిస్ ఎలా అయితే ఇంపార్టెంట్, నా వాయిస్ కూడా అదే ఇంపార్టెంట్. నేను మాట్లాడుతా ఉన్నా. నేనే సినిమా డైలాగులు కొట్టట్లా. మీరు చాలా పెద్ద మాటలు మాట్లాడారు, నేను ఒక్క మాట కూడా మాట్లాడతలా. నేనేం వ్యక్తిగత విమర్శలకు వెళ్తలా. ఒకటే మాట చెప్పా, అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు? గౌరవ 11 మంది మా నాయకుడు
స్పీకర్ గారికి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుతో ఇవ్వటం కూడా జరిగింది. Right. ఈ రాజ్యాంగంలో ఏ Right. ఆర్టికల్స్ అయితే చెప్పండి. పొందుపరిచారో ఆ ఆర్టికల్స్ కి ఇవ్వటం జరిగింది. దానికి జవాబు ఇవ్వలేదు. దానికి మీరు జవాబు ఇస్తారని అడగటం జరిగింది. మీ దగ్గర అదేంటో వాయిస్ చెప్పండి. ఇవ్వలేరు కాబట్టి దానికి సంబంధించి ఆ వాయిస్ మీరు ఎవరు కాబట్టి ప్రెస్ మీట్లు పెట్టి వాయిస్ చెప్తే దానికి ఆన్సర్ ఉండదు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే చేనేత హస్తం అని చెప్పి 5 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. మీరు నేతన సేవలను పెట్టి 2 సంవత్సరాలు ఎకనామా పెట్టారు. మీరు ఈ Right. రోజుకి ఆడబెట్టే నిధులు సార్, పెట్టి అయితే మీరు నెలకు ఇన్ని మంచి 1500, పనులు చేసినా 1500 ప్రజలకు అర్థం ఇస్తున్నారు. కాలేదంటారు మీరు ఇవ్వలేదు. మధుకర్ గారు మీరు ఇన్ని మంచి పనులు Last చేసినా మాట. ప్రజలు Last మాట. ఒకటే మాట మీకు ఇస్తాను. మీరు ఎన్ని మంచి పనులు చేశానో అని చెప్తున్నారు. ఇన్ని మంచి పనులు చేసినా ప్రజలకే అర్థం కాకుండా మీకు ఇలాంటి తీర్పు ఇచ్చారంటారు మీరు. ఒకటి సార్, తీర్పు ఏదైనా యాక్సెప్ట్ చేయాల్సినటువంటి బాధ్యత మా మీద మరి ఉంది. ఈవీఎంల మీద ఎందుకు అది ఏడుపు? ప్రజలు ఇచ్చిన ఏంటి ఈవీఎంల మీద ఎందుకు? మీరు ఎవరైతే కాపురం చేస్తున్నారో సెంట్రల్ ఫినాన్స్ మినిస్టర్ భర్త కరకాల ప్రభాకర్ చెప్తున్నారు. మీరు ఆయన ఏ యాక్షన్ పార్టీలో తీసుకోండి. ఉన్నాడు? జగన్మోహన్ రెడ్డి గారి అండతో ఉన్నాడు ఇప్పుడు ఆయన. మీరు యాక్షన్ జగన్మోహన్ రెడ్డి తీసుకోండి. గారి అండతోనే ఉన్నాడు ఆయన. తప్పైతే మీరు యాక్షన్ తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి అండతోనే యాక్షన్ ఉన్నాడు ఆయన. తీసుకోండి మీరు. చూసుకోండి చూసుకోండి. ఈవీఎం మీద ఏడవద్దు. మీకు దమ్ముంటే మీరు కనుక నేను చెప్తా మీరు ఎందుకు ఓడిపోయారు 26 జిల్లాల్లో 13 జిల్లాల్లో మీరు ఎందుకు ఓడిపోయారో చెప్తా. వినే సత్తా ఉందా? దేవుడికి తెలుసు. ఇంకా ఈవీఎం మీద ఎందుకు బ్రదర్ ఏడుస్తారు? ఎన్ని రోజులు ఏడుస్తారు? Okay. ఇదేం ఆరంభం కాదు. Right. ఇదేం ఆరంభం కాదు. ఈ ఒక్క రోజు అవదు. ఇంకా 2 నెలలు 8 నెలలు 2 సంవత్సరాలు అవును సార్. ఏం మాట్లాడతానంటే సార్, అవును సార్. 2029 ఎలక్షన్ అప్పుడు మనం మాట్లాడుకుందాం. మధుకర్ గారు లోకల్ బాడీలో అవసరం మాట్లాడుకుందాం. డిస్ట్రిక్ట్స్ లో వస్తే ఈ కాపీ రోజు కొట్టి ప్రజలు రాస్తాడు ఏదైతే అప్పుడు మరి. తీర్పు మీకు ఇచ్చారో ఆ తీర్పుని మీరు అవలంబిస్తున్నారో ఆ Right. తీర్పుని Right. మీరు Okay. చేస్తా Okay. ఉన్నారో వంశీ గారు ఆగండి. దాన్ని బట్టి రేపు తీర్పిస్తారు దేవుడు. సరే. మీకే దాన్ని ఇస్తాం. చూసుకుందాం. ఎస్ మధుకర్ గారు, దాన్ని చూసుకుందాం. ఎస్ మధుకర్ గారు మీ అభిప్రాయం అర్థమైంది. వంశీ గారు కాసేపు ఉన్నాడు, మీకు ఇస్తాను నేను. ఎస్ మీ శ్రీనివాస్ గారు మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్ చివరిగా. ఒక్కటండి, మన రోజా గారి మాటలు అసలు పక్కన పడేయండి, దాని గురించి అసలు పట్టుకోకర్లా. రెండోది, మేము చేసిన డెవలప్మెంట్ గురించి వాళ్ళకి డౌట్లు ఉంటే రమ్మనండి. వాళ్ళందరూ ఈ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ మన ఉన్న 11 మంది ఎమ్మెల్యేలని కాస్త అసెంబ్లీ పంపించి ప్రజల సమస్య గురించి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలని కాస్త అసెంబ్లీ పంపించి ప్రజల సమస్య గురించి పోరాటానికి తొయ్యండి. ఆయన ఇందాక ఏదో ఇచ్చానంటున్నాడు, ఆ లెటర్ ఏమి ఇచ్చాడో అర్థం కావట్లా. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం లెటర్ ఇచ్చినా మేము రిప్లై ఇవ్వట్లేదు. అసలు ఇప్పుడు ఎవరు అసెంబ్లీకి రమ్మని పిలవరండి. నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావంటే అసెంబ్లీకి వెళ్ళాలి, అది నీ డ్యూటీ. అంతేగాని ఎవరు బొట్టు కాటికి పెట్టి జాకెట్ మొక్క పెట్టి అమ్మ రామ్మ 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 అని పిలవరు సార్. అది తెలుసుకోవాలి వాళ్ళు. అది వాళ్ళ డ్యూటీ. ఎమ్మెల్యేగా ఉండి ప్రజల సమస్యల కోసం వెళ్ళి పోరాడు. లేకపోతే ఇష్టం లేకపోతే మీరు రిజైన్ చేసేసి ప్రజాస్వామ్యం గురించి రోడ్ల మీద పోరాడండి. ఎవరు కాదంట్లా. ఇప్పుడు పోరాటం అనేది సహజంగా చేయాల్సిందే. మీకు అవకాశం ఉంది 11 మంది వెళ్ళటం ఇష్టం లేదనుకోండి, మీరు వాళ్ళు ఇచ్చే జీతాలు తీసుకోవద్దు, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఇవి తీసుకోవద్దు, రిజైన్ చేసేసి హాయిగా జనం పోరాటండి. ఎవరు కాదంటారు కదా. ఇంకో ఎమ్మెల్యే ఎవరిని వస్తారు, వాళ్ళు జనం కోసం పోరాడతారు, ప్రజల సమస్య గురించి పోరాడతారు. అది చేయండి అంతే తప్ప మీరు మేము రాము అని చెప్పి ఏదో వంకలు పెట్టి మసిమూసి మారబడి ఏదో డైవర్ట్ చేసి రోజు అదేందని ఇదేందని చేయొద్దు. ఓన్లీ క్లియర్గా ఒకటే చెప్తున్నా సార్, మేము డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నాము. మేము ఇచ్చిన పథకాలని సక్రమంగా నెరవేరుస్తాం, మేము ఇచ్చిన హామీలని చిన్నగా నెరవేరుస్తాం. దాంట్లో ఎలాంటి డోకా లేదు, ఏమీ భయపడాల్సిన అవసరం సో లేదు. ఎప్పటికైనా కంపల్సరీ నెరవేర్చే మీరు ఎలక్షన్స్కి వెళ్తానంట. కరెక్ట్ అండి. రైట్ వంశీ గారు చివరిగా చెప్పండి ప్లీజ్. సార్, ఇప్పుడు ప్రతి ఒక్కరు డిస్టింక్షన్ లోనే పాస్ అవ్వాలని అనుకుంటారు, దానికి కష్టపడతారు. సరే, మనం పాస్ అవ్వకుండా అవతలాడు పాస్ అయితే కాపీ కొట్టి పాస్ అయ్యారని అనకూడదు, ఒప్పుకోవాలి అవతలాడు పాస్ అయ్యాడు అనేసి. సో మేము కూడా మొదట్లో జగన్మోహన్ రెడ్డి గారికి 151 వచ్చినప్పుడు ఒక 2 రోజులు ఈవీఎంల మీద ఏదైనా అనుమానాలు వ్యక్తం చేశాం. కానీ మా నాయకుడు చెప్పాడు తర్వాత, ప్రజా తీర్పును గౌరవిద్దాం, మనం ఈసారి ఈవీఎంలు పెట్టి గెలిచినా కానీ మనమే గెలవాలని చెప్పి మా నాయకుడు మాకు ధైర్యం చెప్పాడు. ఆ స్ఫూర్తితో మేము పోరాడాం, 164 సీట్లు సాధించాం. ఇప్పుడు అందరూ డిస్టింక్షన్ లోకి పాస్ అవ్వాలనుకుంటారు, కానీ పక్కనోడు పాస్ అయితే వాడు కాపీ కొట్టి పాస్ అయ్యాడు అనకూడదు. సో సరే, ఈ రోజా గారి కామెంట్స్ గురించి ఇందాక శ్రీనివాస్ అన్న చెప్పినట్లుగా నేను చెప్పినట్లుగా అవి పట్టించుకోవాల్సిన పని లేదు. రోజా గారు, కొడాలి నాని గారు, అంబటి రాంబాబు గారు ఎంత మ్యూట్ గా ఉంటే అంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచిది, ఎంత మాట్లాడితే అంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచిది. మాట్లాడమనండి, అలాగే వీళ్ళందరూ మాట్లాడాలని వీళ్ళు 3 పేర్లు చెప్పారు కానీ రమేష్ గారి పేరు చెప్పలేదేంటి? ఆయన గొంతు మోగపోయిందని మీరు అనుకుంటున్నారా?
ఏ రమేష్ అండి? జోగి రమేష్ గారా? వీళ్ళు ముగ్గురు పేరు చెప్పారు. జోగి రమేష్ గారు పేరు అదే సార్, అందరూ మాట్లాడాలి. వాళ్ళలో వాళ్ళు కామ్ గా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం. వాళ్ళు మాట్లాడితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమి సుభిక్షంగా ఉంటాయి. ఓకే, వాళ్ళు కామ్ గా ఉంటే వైసీపీకి లాభం. రోజా గారు కానీ, కొడాల నాని గారు కానీ వీరందరూ మాట్లాడాలి. ఓకే, ఆ తేనె పలుకులు అవన్నీ కూడా మాట్లాడాలి, ప్రజలు వినాలి. రైట్ రైట్ ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు బండారు వంశీకృష్ణ గారు. ధన్యవాదాలండి మధుకర్ గారు. అదేవిధంగా ధన్యవాదాలండి బేతంచెర్ల శ్రీనివాస్ గారు. ధన్యవాదాలండి డేవిడ్ గారు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఏదేమైనప్పటికీ కూడా మరి ఆర్కే రోజా చేసిన వ్యాఖ్యలు అయితే పెద్ద దుమారాన్ని రేపుతున్నా. అయినప్పటికీ కూడా కూటమి నేతలు మేము ఆ ఆర్కే రోజా ఏవైతే మాట్లాడినా ఆ మాటలను మేము సరిగ్గా తీసుకోవడం లేదు. ఎందుకంటే కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకుండా ఉండడానికి, ఎందుకు రావట్లేదని ప్రజలు ఆలోచించకుండా ఉండడానికి డైవర్ట్ చేసేందుకే ఇలాంటి మాటలు తప్పితే మేము దేనికి భయపడేది లేదు. ఎందుకంటే ఆర్కే రోజా మాటలకి వాల్యూ లేదని కూటమి నేతలు చెప్తుంటే వైసీపీ పార్టీ మాత్రం 100% రోజా మాట్లాడిన మాటల్లో వాస్తవం ఉంది. కాబట్టి ఈ ఓటుకు నోటు అనేది పరిచయం చేస్తుంది చంద్రబాబు నాయుడు. కాబట్టి ప్రజలే బుద్ధి చెప్తారంటూ వైసీపీ నేతలు చెప్తున్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అసెంబ్లీకి వెళతారు, అసలు అసెంబ్లీకి వెళతారా వెళ్ళరా, కేవలం మండలంలో ఉండే ప్రజాక్షేత్రంలోకి వెళితే మరి ప్రజలు మళ్ళొకసారి జగన్మోహన్ రెడ్డిని ఆదరిస్తారా, కూటమి ఏం చేయబోతుంది అనేది మనం వేచి చూడాలి. ఇదివల్ల స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి. ఏఎన్ఎన్ నమస్తే.